ఆ రెండు పార్టీలు మారినప్పటికీ కూడా అవమానం ఏం జరిగిందో పక్కన పెడితే 6 నెలల్లో అభివృద్ధి మాత్రం మర్చిపోలేనంత అభివృద్ధి జరిగింది. దానికి మా మేయర్, డిప్యూటీ మేయర్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 6 నెలల్లో చేసిన అభివృద్ధికి మేము పార్టీలు మారిన సంగతి కూడా ప్రజలు మర్చిపోయారు. ఆ రకంగా అభివృద్ధి పనులు చేసినాం. దానికి సహకరించిన అధికారులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మమ్మల్ని గెలిపించి వాస్తవానికి ఇక్కడికి ఈ సభకు పంపించి ఈరోజు ఈ మైక్లో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నా డివిజన్ ప్రజలందరికీ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ప్రతిపక్ష హోదా లేని, అధికార హోదా లేని పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని, నమ్మకాన్ని మమ్మ చేయకుండా మేము పనిచేసినాం. అదే రకంగా మున్ముందు కూడా మళ్ళీ అవకాశం వస్తే నేనైతే కోరుకుంటున్నా ఈ సభలో ఉన్న సభ్యులే మళ్ళీ సభ్యులుగా చేరుకోవాలని చెప్పి గౌరవం. ఎందుకంటే ఇంత కలిసిమెలిసి ఉన్నటువంటి సభ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవ్వరికి కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు అడిగితే బయట విమర్శలు జరిగినాయి తప్ప అధికార పార్టీ వాళ్ళకి ఎప్పుడైనా చిన్న ఇబ్బంది వెళ్ళినా కూడా మా ప్రతిపక్ష మహిళా సోదరి వాళ్ళు పోయి కింద కూర్చున్న రోజులు ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష వాళ్ళకి ఇబ్బంది వెళ్ళినా కూడా అధికార పార్టీ వాళ్ళందరూ సహకరించిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఏది ఉన్నా కూడా మేము ఒక ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు ఇక్కడికి వచ్చాం తప్ప వ్యక్తిగత తగాదాలు, వ్యక్తిగతంగా ఎవరికేం విషయంలో ఇదే రకంగా ముందుకు పోవాలని మా అజయ్ యాదవ్ గారికి కూడా ఏదైతే ఆయన గురించి చిన్న 2 నిమిషాలు ఏమనుకో 2 నిమిషాలు దాటిపోయింది. ఒకసారి పార్టీ మారిన తర్వాత నా మిత్రులందరూ కూడా చెప్పారు, నువ్వు ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నావు, అసలు పబ్లిక్ని ఉంచుతారా అని చెప్పి మాట్లాడినప్పుడు నిజంగా కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉండే 5 సంవత్సరాల అనుబంధం కావచ్చు, మేయర్ గారి మీద డిప్యూటీ గారి మాత్రం అనుబంధం కావచ్చు. ఆ రోజు ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని మళ్ళీ ఇది చేయడం జరిగింది. కానీ ఆ స్టెప్ తీసుకున్నందుకు కూడా ఒక తలెత్తుకునే విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకు నిజంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. వాళ్ళకి ఏదైతే మొండి పట్టుకొని పనిచేసే స్వభావం ఉన్నదో ఈ 6 నెలలు అయితే తిప్పే తిప్పారు మమ్మల్ని. మేము గత 4.5 సంవత్సరాల్లో కూడా అంత తిరగలేదు, 6 నెలలు అంత తిప్పారు. కానీ ఏది ఉన్నా కూడా అభివృద్ధి పనుల కొరకే ముందుకెళ్ళారు. కమిషనర్ గారితో కమిషనర్ గారు చెప్పినట్టు అదే రకంగా అదే పట్టుకొని మున్ముందులో ఇప్పుడు చట్టాలు చేస్తున్నట్టు చేసిన సభలలో మనం కూర్చున్నాం. ముందు చట్ట సభలో కూర్చున్న అవకాశం మనకి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.